నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు ఒక నాయకునిగా ప్రజల వద్ద కదిరి నియోజకవర్గానికి కాపలాగా ఉంటూ ప్రజలే నా కుటుంబము అని వ్యక్తిత్వము అర్థం చేసుకున్న కదిరి నియోజకవర్గ ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద పండుగ ఇది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక కాబోతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో కృష్ణానదీ జలాల్ని హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. అంతే స్థాయిలో కియా తీసుకురావడం జరిగింది ఈ జిల్లాకి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగినటువంటి మంచేం లేదు. పోలవరం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వము పనిచేసిందో అక్కడికి ఆగిపోయింది. తర్వాత పని జరిగినటువంటి దాఖలాలు లేవు. పూర్తి చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు కాబట్టి ఇంతవరకు లేదు. అదే రకంగా ఆయన పలు హామీలు ఇచ్చినాడు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి, అదే రకంగా మద్యపాన నిషేధం చేస్తే కానీ ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని ఉంచేసినటువంటి పరిస్థితి. బటన్ నొక్కుడు కార్యక్రమంతో సంక్షేమం అమలు చేస్తున్నా అనే పేరుతో అప్పులు తీసుకురావడం తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పేసి ప్రజలందరూ గ్రహించుకున్నారు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కూడా ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఎక్కడ ప్రజలకు మంచి జరిగేటువంటి వనగూరేటువంటి కార్యక్రమం మీద కాదని చెప్పేసి కూడా ప్రజలు గ్రహించినారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధి పదంలో నిలిపితే అంధకారంలోకి నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి ఈ రోజున అంధకారంలోకి నెట్టేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశ పట్టణంలో ప్రథమ స్థానంలో నిలపాలంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో గెలుపొందడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ. ప్రత్యేక గతంలో 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించినారు. ఓటర్లు గమనించుకోండి. ఒకతనేమో గోడ దూకి పారిపోయినాడు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కు గోడ దూకి పారిపోయినాడు. ఇంకొక ఆయనకేమో పాపం ఏం చేసినాడు కానీ ఆయన టికెట్ నిరాకరించడంతో అసలు ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని, జెండా కూడా ఎప్పుడు మోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టినారు. ఆయనేమో వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడు. ఎంతసేపు బీజేపీ పార్టీకి, తెలుగుదేశం కోటేసే బీజేపీ పార్టీకి ఓటేస్తాడని చెప్తారు. ఇది ఆయన స్లోగన్. అసలు నియోజకవర్గం ఏంది, ఈ నియోజకవర్గ సమస్యలు ఏంది, ఈ నియోజకవర్గం భవిష్యత్తు ఏంది, ఈ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది ఎక్కడ మాట్లాడు. సిఏ అంటాడు, ఎన్ఆర్ఆర్ అంటాడు. దీనికి మద్దతు తెలిపిండేది మాత్రము జగన్మోహన్ రెడ్డి ఎంపీలే. అది మర్చిపోతారు. ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఆస్తులు లాగేసుకొని దేశం వదిలిచ్చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఇటువంటి మతోన్మాదిని మీరు గెలిపిస్తారా? ప్రజలు ఆలోచన చేసుకోమంటారు. ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా ఉండాలా లేదా ప్రజలను ఆలోచన చేసుకోమంటాడు. గడిచిన 20 సంవత్సరాలుగా 4 సార్లు పోటీ చేసిన ఒకసారి ఎమ్మెల్యే గెలిచుండొచ్చు. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్ల. హిందూ ముస్లిం బాయి అనే విధంగానే బతికినాం. ముస్లింల పరిరక్షణ కానీ, ముస్లింల అభ్యున్నత కానీ, ముస్లింల కష్టాల్లో కానీ అనునిత్యం ఆలోచన చేసినాం. ఈ రోజు కూడా వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము, మా వంతు బాధ్యతగా వాళ్ళని మా సోదరులుగా మేము చూసుకోవాలనే ఆలోచనతోనే బతుకుతున్నాం. భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో బతకాలనే ఆలోచనతోనే మళ్ళీ ఉన్నాం. ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి. ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు, రేపు పొద్దున ఊర్లో ఏ రకమైనటువంటి ప్రెసిడెన్సీ సెట్ చేయదలుచుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. కాబట్టే మమ్మల్ని మాకు మద్దతు తెలపమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 20 సంవత్సరాలుగా మీరు మమ్మల్ని అన్ని రకాలుగా యాసిడ్ టెస్ట్లకు గురి చేసి ఉండొచ్చు, అన్ని రకాలుగా మమ్మల్ని అన్ని కోణాల్లో కూడా మమ్మల్ని గమనించుండొచ్చు. ఈ రోజు వరకు కూడా మీ వ్యక్తిగత లాభాపేక్ష కావచ్చు, మీ మత పరిరక్షణ పరిస్థితుల్లో కావచ్చు,
మీ మతాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ మతానికి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మీకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, మీ ఈద్గాలో అభివృద్ధి కావచ్చు, మీ మసీదుల నిర్మాణం కావచ్చు, మీ షాదీ మహల్ నిర్మాణం కావచ్చు, మీ ముస్లిం పేద ప్రజల్లో ఉన్నటువంటి షాదీ ముబారకులు కావచ్చు, ప్రతి నిత్యం కూడా మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూనే వచ్చిందని చెప్పేసి కూడా మీరు గుర్తిరగమంటాడం, దాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా ధర్మంగా చెప్తాం. ప్రత్యేకించి వ్యక్తిగతంగా నా మీద ఉంటాడా పోతాడా, ఎన్నికల్లో వార్డు మెంబర్ కూడా నిలబడలేడు. ఈరోజు నామినేషన్ వేసి నిలబడినా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా. మళ్ళీ చెప్తున్నా, కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత 4 సంవత్సరాల 9 నెలలుగా నాయకుడిగా, వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు. కాబట్టే ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నారని బలంగా ఆ నమ్మకానికి కూడా కారణం ఏమంటే నా వ్యక్తిత్వము, నా వ్యక్తిగతంగా నేను ఈ సమాజం పట్ల చూపించినటువంటి అంకితభావం, నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను. నిలబడిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా. మళ్ళీ చెప్తున్నా, కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత 4 సంవత్సరాల 9 నెలలుగా నాయకుడిగా, వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు. కాబట్టే ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నారని బలంగా ఆ నమ్మకానికి కూడా కారణం ఏమంటే నా వ్యక్తిత్వము, నా వ్యక్తిగతంగా నేను ఈ సమాజం పట్ల చూపించినటువంటి అంకితభావం, నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను. దానికి సంబంధించి మే 13 జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి మెజార్టీతో కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించబోతున్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి మీ బిడ్డ అని చెప్తూ ఇంత అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేడు. ప్రజలు కూడా చైతన్యవంతులై వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం గాలి వీచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా, బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో విధానాన్ని పారదోలడానికి 2024 మే 13 జరిగే ఎన్నికల్లో ఈ కందికుంట వెంకటప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని కదిరి నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించి, అభిమానించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.